దేవుని వాక్యం ఏం చెప్పింది? కొందరు మానుకున్నట్లు సహవాసముగా కూడుకొనుట మానకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఏదైతే చెయ్యాలో అది చెయ్యకుండా ఉండటమే పాపం. చేయాల్సింది చేయలేదు అనుకోండి, చేయకూడనివన్నీ చేస్తారు. చేయకూడని పాపిష్టి పనులన్నీ కూడా చేయటానికి మీ మనసు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ సమస్య మీలో ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటారా? అతిక్రమం అనే సమస్య మీలో ఉందేమో. రెండవది, పాపం అనే సమస్య మిమ్మల్ని పట్టుకుని వెంటాడుతుందేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వపరిశీలన చేసుకోండి. ఈ సండే వర్షిప్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ సమస్యను బయట పెడుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మీ లైఫ్లో అతిక్రమం అనే సమస్య నాకు లేదని మీరు అనుకున్నారేమో, పాపం అనే సమస్య నాకు లేదని మీరు అనుకుంటున్నారేమో. నేనేం వ్యభిచారం చేయలేదు కదా, నేనేమి దొంగతనం చేయలేదు కదా, నేను ఎవరిది దోచుకోలేదు కదా, నేనేం పాపం చేశానని మీరు అనుకుంటున్నారేమో. పాపం అంటే దేవుడు చెయ్యమని చెప్పిన ఏ పని చేయకపోయినా పాపమే. చేయాల్సింది చేయకపోవటమే పాపం. ఈ రోజున దేవుడు చేయమన్నవి చాలా ఉన్నాయి. దిక్కులేని పిల్లల్ని ఆదుకోండి అన్నాడు. వెధవరాండ్లను తమ ఇబ్బందుల్లో పరామర్శించండి అన్నాడు. ఇహలోక మాలిన్యం అంటకుండా మిమ్మల్ని మీరేం చేయాలి? కాపాడుకోవాలి అన్నాడు. దేవుడు చెయ్యమని చెప్పిన పనులు, దేవుడు చెయ్యమన్నది చేయకపోవటమే పాపం. ఈరోజు చాలామంది లైఫ్లో దేవుడు చెయ్యమన్నవి చేయటం లేదు. ఇక మూడవది దోషం. చెప్పండి, మూడవది ఏంటి? దోషం. దోషం అంటే ఒక వ్యక్తి దోషి ఎప్పుడవుతాడంటే ఆ వ్యక్తి శిక్షకు తగిన పని చేసినప్పుడు ఆ వ్యక్తిని చట్టం ఏమంటుంది? దోషి అని అంటుంది. దోషి అంటే ఎవరో తెలుసా? శిక్షకు తగిన పని చేసినవాడు. ఇప్పుడు దావీదు గారు శిక్షకు తగిన పని చేశాడో లేదా? చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, అవునా? ఇప్పుడు దావీదు గారు ఎవరుగా ఉన్నాడు? దోషిగా ఉన్నాడు కదా. దోషం అంటే ఏంటి సార్? అదేనయ్యా, శిక్షకు తగిన తప్పు చేయటం. ఈ రోజున చట్టం చెప్తుంది, బైబిల్ చట్టం, దావీదు గారు శిక్షకు తగిన తప్పు చేశాడు. అందుకే భూమిలో ఎలా నిలబడ్డాడు? దోషిగా నిలబడ్డాడు. అయితే ఈ దోషం అనేది రాను రాను ఏమైపోతుందంటే, మీలో ఎవరైనా శిక్షకు తగిన తప్పు చేస్తున్నారేమో, ఖచ్చితంగా బైబిల్ చట్టం మిమ్మల్ని శిక్షించాలి. ఆ తప్పులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న క్రమంలో రాను రాను ఈ దోషము యొక్క పర్యవస్థానం ఎలా ఉంటుంది అని అంటే గనక, తాము చేస్తున్నది కూడా రైట్ అని చెప్పుకునే స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా అంటే, తప్పు చేయనోడు ఎవడున్నాడో చూపించండి, వాడు చేయట్లేదా, వీడు చేయట్లేదా. తిరగనోడు ఎవడున్నాడో చూపించండి, వాడు తిరగట్లేదా, వీడు తిరగట్లేదా. తాగనోడు ఎవడున్నాడో చూపించండి, వాడు తాగట్లేదా, వీడు తాగట్లేదా. ఒక మాటలో చెప్పాలంటే వాడి మీద నేను బెటరే, వాడు తాగొచ్చి అలా వాడిని కొడుతున్నాడు, పిల్లల్ని కొడుతున్నాడు, నేను కొట్టట్లేదు అంటే నేను బెటరు. అంటే శిక్షకు తగిన తప్పు చేసి కూడా ఆ తప్పును ఏం చేసుకున్నాడు? సమర్థించుకుంటున్నాడు. దోషం దాని పర్యవస్థానం ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది చూడండి. ఇక తాను చేస్తున్నది తప్పు అని ఒప్పుకోకుండా చివరికి ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దావీదు గారు కూడా అంతేగా, తప్పు చేశాడండి, ఏమండి, శిక్షకు తగిన తప్పును చేసి కూడా తన తప్పును సమర్థించుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం పర్వాలేదులే, ఏమవ్వదులే, ఎందుకంటే ఉరియా ఎలాగో చచ్చిపోయాడు, అయినా నేను దగ్గరకు తీసుకున్నాను, నీకు సరిపోయిందిలే అని తాను చేసిన తప్పును కూడా సమర్థించుకుంటూ రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. దోషం చేశాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా కూడా దోషిగా ఉన్నారేమో. నేడు కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది, అవునండి నేను శిక్షకు తగిన తప్పు చేస్తున్నాను, అవును నా కుటుంబంలో నా తల్లిదండ్రులను మోసం చేస్తున్నాను, దైవ నియమం ప్రకారంగా నేను శిక్షకు తగిన తప్పు చేశాను. నీకు అనిపిస్తుందేమో, నా కుటుంబంలో నా భార్యని ఇబ్బంది పెడుతున్నాను, నా భర్తని ఇబ్బంది పెడుతున్నాను, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాను నేను. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళు ఎవరైనా కూడా అటువంటి దోషం చేశారేమో.
దోషం అంటే శిక్షకు తగిన తప్పు చేయటం. ఒక వ్యక్తి దోషిగా ఎప్పుడు ఉంటాడో తెలుసా? భూమిలోనూ శిక్షకు తగిన వాడైతే. ఈ రోజున మీ లైఫ్లో అలాంటి దోషం చేసి ఉన్నారేమో. ఇప్పుడే దావీదు గారు చెప్తారు పరిష్కారం, అది మీరు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. దావీదు నిర్దోషి అయ్యాడంటే దానికి ముందు ఎవరో తెలుసా? ఆయన దోషి, శిక్షకు అర్హుడుగా ఉన్నాడు. దావీదు గారి జీవితం మనకి ఈ రోజున పరోక్షంగా ఎన్ని పాఠాలు నేర్పిస్తుంది చూడండి. దోషం చేశాడట ఆయన. మూడవది, శిక్షకు తగిన తప్పు చేశాడు. రాను రాను దాని ప్రభావం ఎలా ఉంది చెప్పండి? ఆ తప్పును కూడా సమర్థించుకునే స్థాయిలో ఉంటారు. మీలో చాలామంది కూడా ఆ స్థాయికి వచ్చేసారు. కొందరు తాము చేసిన తప్పును రైట్ అనిపించుకుంటారు. తాము చేసిన తప్పు కరెక్ట్ అని మీరు చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వద్దు, దేవుని దగ్గరికి వచ్చి శిక్షకు తగిన తప్పు నేను చేశాను, నేను దోషిని ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకో. చెప్పండి, దావీదు ఎన్ని పాపాలు చేశాడు ఇప్పటికే? 3. ఫస్ట్ ఏంటి? అతిక్రమం. రెండవది పాపం. మూడవది దోషం. ఇక 4వది కపటం. చెప్పండి, 4వది ఏంటి? కపటం. దావీదు గారు ఎంత కపటంగా ఉన్నాడంటే బెర్షబాతో పాపం చేశాడు. ఏమీ ఎరగనట్లుగా అపవిత్రతను పోగొట్టుకుని వెళ్ళిపో, స్నానం చేసి వెళ్ళిపో, ఎవరికి తెలియదులే. ఒక మాటలో చెప్పాలంటే చాప కింద గెంటేశాడు. ద్రోహి దొరగా చలామణయ్యాడు. అవునా? దొంగ ఎలా చలామణయ్యాడు? దొరగా చలామణయ్యాడు. ఈరోజు కూడా చాలా మంది ఇలానే ఉంటున్నారు. కపటం. ఏమండి? లోపల పాపం, పైకి మాత్రం భక్తి అనే ముసుగు వేసుకుంటున్నారు చాలామంది. ఇలా కపటంతో బ్రతుకుతున్నారేమో. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దావీదు గారు కూడా అలా కపటంగానే ఉన్నాడు. తప్పు చేసేశాడు. ఓ ప్రక్క ఉరియాని చంపించేశాడు. చంపించేసి ఏమీ ఎరగనట్లుగా ఎవరో భార్యను, ఎవరి బిడ్డకో తండ్రిగా నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను అని పైకి కవర్ చేశాడు. కపటాన్ని వ్యక్తపరిచాడు దావీదు. దావీదులో కపటం అనేటువంటి తప్పు కూడా ఉంది. ఈరోజు నువ్వు కూడా భయంకరమైన తప్పులు చేసి, భయంకరమైన వ్యతిరేకతలు కనపరుస్తూ, భయంకరమైన అలవాట్లకు వెళ్ళిపోయి ఒకవేళ కపటంగా ప్రవర్తిస్తున్నావేమో, భక్తి అనే ముసుగు వేసుకుని జీవిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించండి. దావీదు గారి జీవితంలో జరిగినటువంటి ఆ పరిస్థితులను దేవుడు నీ కళ్ళ ముందు పెట్టి పూర్వమందు వ్రాయబడిన సంగతుల ద్వారా నీకు బోధన కలిగిస్తున్నాడు. దృష్టాంతములుగా మనకు పెట్టాడు. అంటే ఉదాహరణలుగా ఉదహరించి మాట్లాడుతున్నాడు. కపటం అనే సమస్య ఎవరిలో ఉంది? దావీదు గారిలో ఉంది. నీలో కూడా ఆ సమస్య ఉందేమో, సరిచేసుకో అని అంటున్నాడు దేవుడు. ఇలా దావీదు గారు ఈ 4 తప్పులు చేసేసాడు. ఒకటి అతిక్రమం, రెండవది పాపం, మూడవది దోషం, 4వది కపటం. ఈ 4 తప్పులు చేసే నెమ్మది లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అవును, పాపం ఎక్కడుంటుందో, తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు. పాపం ఉన్నోడికి నిద్ర పట్టదు, పాపం చేసిన వాడికి నిద్ర పట్టదు. ఏమండి? నెమ్మది ఉండదు. పక్క వాళ్ళతో మాట్లాడు బుద్ధి కాదు, పక్క వాళ్ళతో ఏమీ షేర్ చేసుకో బుద్ధి కాదు. ఒక్కడే నలిగిపోతూ ఉంటాడు. దావీదు లైఫ్ కూడా అలానే నలిగిపోతున్నాడు. నలిగిపోతున్న క్రమంలో దావీదు గారు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి కలుసుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చాడు. తండ్రి, నన్ను బయటకు తీసుకురా, నేను ఈ 4 తప్పులు చేశానయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అందుకే మీరు 51వ కీర్తనలో కూడా ఆయన ఏడ్చే క్రమంలో ఇవన్నీ కనిపిస్తాయి. అతిక్రమము చేశానంటాడు, పాపము చేశానంటాడు, దోషం చేశాను, కపటం చేశాననే పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా. ఏమండి? ఆ రీతిగా దేవుణ్ణి కలుసుకున్నాడు. కలుసుకునే మాట చెప్పాడు, నువ్వు నన్ను బయటకు తీసుకురా ప్రభువా. నన్ను బయటకు తీసుకొస్తే ఇదే సమస్యలో ఉన్న వాళ్ళకి, అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను నేను బోధిస్తానన్నాడు. పాపులందరూ నీ తట్టు తిరుగుతారు ప్రభు అన్నాడు. అదేవిధంగా దావీదు గారిని దేవుడు బాగు చేశాడు.
దావీదు గారిని బాగు చేసే క్రమంలో దేవుడు 3 పనులు చేశాడు. చూద్దాం రండి ఆ 3 పనులేంటో. కీర్తనలు 32వ కీర్తన మొదటి 2 వచనాలు మరలా చదువుదాం. ఇందాక అందులోనే దావీదు గారు చేసిన 4 తప్పులు మీకు కనపడ్డాయి. ఇప్పుడు ఆ 2 వచనాల్లోనే దేవుడు చేసిన 3 పనులు కూడా మీకు కనిపిస్తాయి. అందరూ బైబిల్ ఓపెన్ చేసి మళ్ళీ చూడండి ఆ వచనాన్ని. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఫస్ట్ దేవుడు చేసింది అంటే పరిహారం. ఫస్ట్ పాయింట్ చెప్పండి, పరిహారం. రెండవది తన పాపమునకు ప్రాయశ్చిత్తం. రెండవది దేవుడు ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత దోషి కాస్త ఏమయ్యాడంట? నిర్దోషిగా ఎంచబడ్డాడు. అవును కదా, దావీదు గారు దోషే కదండి. అమ్మా, శిక్షకు తగిన తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఎవరు? దోషే కదా. దావీదు దోషే, కానీ ఏమిగా మార్చాడు దేవుడు? నిర్దోషిగా మార్చాడు. 3 జరిగినాయి అక్కడ. ఒకటి పరిహారము, రెండవది ప్రాయశ్చిత్తము, మూడవది నిర్దోషి. పరిహారం అంటే ఏంటండి? ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? నిర్దోషిగా ఎంచబడ్డం అంటే ఏంటో మనం ఇక్కడ పరిశోధన చేద్దాం. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటుంటే మనకిక్కడ మన సమస్య బయటకు వస్తుంది. రెండవది దానికి ఏం కూడా వచ్చింది? పరిష్కారం కూడా వస్తుందండి. ప్రియులారా, ఒకవేళ మీలో 4 పాపాలు లేకపోవచ్చు, 1 ఉందేమో, 2 ఉందేమో, ఒకవేళ కపటం ఉందేమో, ఒకవేళ దోషం ఉందేమో, ఒకవేళ పాపం ఉందేమో, ఒకవేళ అతిక్రమం ఉందేమో. ఒకసారి చెక్ చేసుకోండి. వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు పరిశీలన చేయండి. ఆ పరిశీలనలో దేవుడు మీకు తేటపరుస్తాడు. ఏమండి, దావీదు గారికి తేట అయింది, ఒప్పుకున్నాడు. దేవుణ్ణి వేడుకుంటే పరిహారం చెల్లించాడంట. ఫస్ట్ ఆలోచిద్దాం, పరిహారం. పరిహారం అంటే ఏంటో మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. పరిహారం అంటే అర్థం ఏంటో తెలుసా? నేను చెల్లించాల్సింది మరొకరు చెల్లించటం. తప్పు చేసింది మీ అబ్బాయి, ఏమండి, చట్టాన్ని ఉల్లంఘించాడు. రోడ్డు మీద మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కదా, పాటించకుండా ఏం చేశాడంటే చట్టాన్ని అతిక్రమించాడు. తప్పు చేసింది అబ్బాయి, కానీ పరిహారం చెల్లించింది కొడుకు కాదు, తండ్రి. అంటే పరిహారం అంటే ఒకరు చెల్లించాల్సిందే మరొకరు చెల్లించడం. ఇప్పుడు తప్పు చేసింది ఎవరిక్కడ? దావీదు గారు. బైబిల్ ప్రకారంగా పాపానికి ఏం పడుతుంది? శిక్ష పడుతుంది. కానీ ఆ శిక్ష దావీదు గారు చెల్లించకుండా ఎవరు చెల్లించారు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. అంటే ఆయన చెల్లించాల్సింది యేసు ప్రభువారు చెల్లించారట. అప్పటికి యేసు ప్రభువారు శరీరధారిగా రాలేదు కదా అని మీరు అనుకుంటున్నారా? అవును, రాలేదు. కానీ పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా నమ్మాలి. ఏమని? త్వరలో యేసు ప్రభువారు వస్తారు, వచ్చినటువంటి ఆయన మా పాపముల నిమిత్తం మరణిస్తారు, మమ్మును నీతిమంతులుగా చేస్తారు. విశ్వసించాము అనడానికి రుజువుగా వారొక నిర్దోషమైన గొర్రెపిల్లను అర్పిస్తారు. అంటే రాబోయే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? బైబిల్ అంటుంది, నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును అని ఉంది బైబిల్. అంటే ఇప్పుడు దావీదు గారికి ఉన్న విశ్వాసం ఏంటి? పాపము చేసింది నేను, దానికి పరిహారం చెల్లించేది ఎవరు? నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు. అవును, దావీదు గారు చేసిన తప్పుకి ఆయన చెల్లించాల్సిందే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చెల్లించారు. ఏమంటే బైబిల్లో ఓ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలేమోనుకు పత్రికను రాశారండి. అవునా? ఫిలేమోనుకు పత్రికను రాసే క్రమంలో ఎవరి గురించి అంటే ఒనేసిం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మ ఫిలేమోను, ఒనేసిం చాలా మారిపోయాడమ్మా, చాలా మంచివాడిగా ఉన్నాడు, అయినా కూడా నీకు ఒక మాట చెప్తున్నాను, అతడు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కల్లో
చేర్చుము. అంటే దాని అర్థం అతడు చెల్లించాల్సిందే నేను చెల్లిస్తాను అంటున్నాడు. ఎవరు? అపోస్తులుడైన పౌలు గారు. అలాగే దావీదు గారు చెల్లించాల్సింది ఎవరు చెల్లించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెల్లించారు. అంటే పరిహారము నొందాడు దావీదు, పరిహారం నొందాడు. అవును, మనమందరం కూడా పరిహారం నొందినటువంటి వాళ్ళమే. పాపం చేసినది మనం, కానీ శిక్ష మనం అనుభవించామా? లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ శిక్షను భరించే మనము చెల్లించాల్సిందే ఆయన చెల్లించాడు. ఒక్కసారి ఆ మాట చూడండి, పరిహారం చేశాడు యేసు ప్రభు వారు అనే మాట మనకు కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దామా? పరిహారం చెల్లించినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన పరిహారం గురించి అక్కడ వ్రాయబడింది. అందరం తీసి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప పరిహారం అనంటే మన మీద పడాల్సిన శిక్ష ఆయన మీద విధించెను, భరించెను అనే పదాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే పరిహారం అంటే అర్థం ఏంటంటే నేను చెల్లించాల్సిందే నా ప్రభువు చెల్లించాడు. ఇప్పుడు దావీదు గారు చెల్లించాల్సిందే ఎవరు చెల్లించారు? ప్రభు చెల్లించారు. అప్పటికి రాలేదు, వస్తాడు అని నమ్మి తన పాపములు ఎవరి మీద మోపాలి? ప్రభువు మీద మోపాలి. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు అని బైబిల్ చెప్తుంది. కనుక దావీదు విషయంలో దేవుడు చేసినటువంటి మొదటి పని పరిహారం చెల్లించాడు. కొడుకు తప్పు చేస్తే కొడుకు చెల్లించాల్సిందే తండ్రి ఎలా చెల్లిస్తాడో అదేవిధంగా దావీదు తప్పు చేస్తే దావీదుకు బదులుగా దేవుడు దానిని చెల్లించాడు. అదే పరిహారం అన్నారు. ఇక ప్రాయశ్చిత్తం అనేది మనకు కనిపిస్తుంది. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటంటే నేను భరించాల్సిందే మరొకరు భరించాలి. ఇప్పుడు దైవ నియమం ప్రకారంగా ఏమండి, దేవుడు పరిశుద్ధుడండి. పరిశుద్ధుడైన దేవునికి పాపం అనేది నచ్చుతుందా అంటే నచ్చదు. బైబిల్ చెప్తుంది కదా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండవలెను అని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. అంటే ఆ మాటల ఆంతర్యం ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనకు పాపం నచ్చదుగాక నచ్చదు. అందుకే కీర్తనకారుడు అన్నాడు కదా, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. పాపం చేసేవాళ్ళంటేనే దేవునికి ఏంటట? అసహ్యం, పాపం నచ్చదు. కనుక పరిశుద్ధుడైన దేవునికి పాపం అనేది నచ్చదు. కానీ భూమి మీద ఉన్న మనుషులందరూ ఏం చేశారు? పాపం చేశారు. వాక్యం ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపం అనేది అందరిలో ఉందా? అందరిలో ఉంది. మరి దేవునికి పాపం నచ్చదంటున్నాడు. ఇప్పుడు మనం నచ్చుతామా? నచ్చం. మరి అందును బట్టి పాపం అంటే దేవునికి ఇష్టం ఉండదు. మనలో చూస్తే పాపం ఉంది. దైవ నియమం ప్రకారంగా పాపమునకు శిక్ష ఖచ్చితం. అయితే ఆ శిక్ష మన మీద పడకుండా ప్రేమ, చెప్పండి ఏంటి? ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో ఆ శిక్షను ఏం చేసింది? భరించింది. ఓ ప్రక్క దేవుడు పరిశుద్ధుడు, పాపం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. మరొక ప్రక్క దేవుడు ఎవరు? ప్రేమయై ఉన్నాడు. ఆ ప్రేమ యేసుక్రీస్తు వారి రూపములో ఆ శిక్షను భరించింది. అందుకే మనం ఇలా ఉన్నాం. నేను భరించాల్సిందే, నా ప్రభు భరించాడు. అదేవిధంగా అక్కడ కూడా దావీదు గారు భరించాల్సింది ఎవరు భరించారు? దేవుడే భరించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే భరించారు. ఆయన ఒప్పుకున్నాడు,
ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఆయన అంగీకరించటాన్ని బట్టి దావీదు గారికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రాయశ్చిత్తం చేశాడు, పరిహారం చేశాడు. పరిహారం అంటే నేను చెల్లించాల్సిందే నా ప్రభువు చెల్లించాడు. ప్రాయశ్చిత్తం అంటే నేను భరించాల్సిందే నా ప్రభు భరించాడు. అందుకే యెషయా గ్రంథకర్త ఏమంటున్నాడు చూద్దాం రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమములను బట్టి. విన్నారా? అతిక్రమం చేసింది మనం. అతిక్రమం అంటే తెలుసు కదా, ఇది చేయకూడదు అని తెలుసు కూడా అదే తప్పు చేయటం అతిక్రమం. మన అతిక్రమములను బట్టి. నెక్స్ట్, అతడు గాయపరచబడ్డాడు. మన దోషము అంటే శిక్షకు తగిన తప్పు చేసి మనం ఎలా నిలబడ్డాం? దోషులుగా నిలబడ్డాం. మన దోషమును బట్టి నలగగొట్టబడాల్సింది ఎవరో? మనం. కానీ ఎవరు నలగొట్టబడ్డారు? యేసు ప్రభువారు నలగగొట్టబడ్డారు. అంటే మన పాపములను ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేశాడు. నేను భరించాల్సిందే, దావీదు గారు భరించాల్సిందే, ఆయనే భరించేశాడు, నీతిమంతులుగా చేశాడు. ప్రియులారా, ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు దేవుణ్ణి కలుసుకుంటే ఒకటి పరిహారం జరుగుద్ది, రెండవది ప్రాయశ్చిత్తం జరుగుద్ది. దావీదు గారికి జరిగింది, నాకు జరిగింది, మీకు కూడా జరుగుద్ది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేశాం, ఆ పాపానికి శిక్ష అందరి మీద పడాలి. కానీ ఆ శిక్షను యేసయ్య భరించాడు. నీ మీద ఉన్న శిక్ష తొలగించబడాలంటే యేసు ప్రభు వారిని నీ దేవునిగా నీవు అంగీకరించబడాలి. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, నేను బ్యాప్టిజం తీసేసుకున్నానండి, రక్షణ పొందేశానండి, నేను ఇంకా ఒప్పుకోక్కర్లేదు అనుకుంటున్నారేమో. దావీదు కూడా ఎవరో తెలుసా? విశ్వాసే. విశ్వాసి దావీదు గారు. అంటే విశ్వాసి కూడా తప్పు చేసే అవకాశం ఉందా? ఉంది. ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంది. దావీదు గారు విశ్వాసిగా ఉండే తన తప్పుల్ని ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నాడు. మీరు కూడా ఒప్పుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మూడోదిగా, దావీదు దోషి కాస్త ఏమయ్యాడు? నిర్దోషి అయ్యాడు. అవును, చట్ట ప్రకారం ఒక వ్యక్తి శిక్షకు తగిన తప్పు చేశాడండి, బోన్లో నిలబెట్టారండి, దోషిగా ఉన్నాడండి. ఆ వ్యక్తి ఎప్పుడు నిర్దోషి అవుతాడంటే, ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి ఆ శిక్షను భరిస్తే ఖచ్చితంగా అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? నిర్దోషి అవుతాడు. ఆ వ్యక్తి మీద ఆ దోష శిక్ష ఉండదు. ఈరోజు మనందరి దోష శిక్షను యేసు ప్రభు వారు భరించి మనల్ని ఏంగా చేశాడు? నిర్దోషులుగా చేసేసాడండి. అందుకే యోహాను గారు మాట్లాడిన మాట ఒకసారి చూద్దాం రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని చెప్పి అక్కడ బ్రాకెట్లో ఒక మాట ఉంటుంది, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఏమై ఉన్నాడట? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే మనం భరించాల్సిందే ఆయన భరించేశాడు. అంటే దోషులు కాస్త ఏమైపోయాం? మనం నిర్దోషులం అయిపోయాం. అంటే నెక్స్ట్ మాట చూడండి, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతి అయి ఉన్నాడు. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉండటం అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే ప్రాయశ్చిత్తం అంటే సర్వలోకం భరించాల్సిందే యేసు ప్రభువారే భరించేశారు. అంటే దోషులము కాస్త మనమందరం ఏమైపోయాం? నిర్దోషులుగా అయిపోయాం. మనల్ని దేవుని చట్టం అందే, బాబు నీ తరపున ఒక ఉత్తరవాది వచ్చాడు, ఆయన అన్నాడు, తండ్రి గారు ఇతను నిర్దోషండి, ఇతని పాపములకు బదులుగా నేనేం చెల్లించాను? వెల చెల్లించేశాను, అతన్ని విడిచిపెట్టేసేయండి అని మన ఉత్తరవాది వచ్చి చెప్పాడు. వెంటనే పరలోకపు తండ్రి, నువ్వు దోషివి కాదు, నిర్దోషి అని మన మీద ఒక స్టాంప్ వేసి పంపించాడు. అదే సంఘానికి. ఈ సంఘములో ఈరోజు మనం నిలబడ్డాం చూసారా? మన తండ్రి మనల్ని ఏమిగా ముద్ర వేశాడో తెలుసా? నిర్దోషులుగా
ముద్ర వేశాడు. అది ఎలా వచ్చింది మనకి? యేసు ప్రభు వారిని బట్టే వచ్చింది. దావీదు గారికి ఆయన బట్టే వచ్చింది. దావీదు గారు పరిహారము నొందాడు, ప్రాయశ్చిత్తము నొందాడు, నిర్దోష అయ్యాడు. ఎవరిని కలుసుకోవటాన్ని బట్టి? దేవుణ్ణి కలుసుకోవటాన్ని బట్టి. ఈ రోజున యేసు ప్రభుని కలుసుకుంటే, ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఎవరిలోనైనా సరే ఆ 4 తప్పులు, అతిక్రమం కానీ, పాపము కానీ, దోషము కానీ, కపటం కానీ ఉంటే గనక ఇప్పుడే ప్రభువును కలుసుకోండి. ప్రభు ఏం చేస్తాడు తెలుసా? పరిహారం చేస్తాడు, ప్రాయశ్చిత్తం చేస్తాడు. దోషిని కాస్త నిన్నేం చేస్తాడు? నిర్దోషిగా చేసేస్తాడట. మరి నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? ప్రభువా, నా జీవితాన్ని నేను నీకు ఇస్తాను నాయన, నేను విశ్వాసినే ప్రభువా, ఈ తప్పు చేస్తున్నాను నేను. అవును, దావీదు కూడా ఎవరు? విశ్వాసే. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు విశ్వాసులే కావచ్చు. ఒకవేళ మీలో అతిక్రమం అనే తప్పు ఉందేమో, ఒకవేళ మిగిలిన 3 లేవు, 1 ఉందేమో, ఒకవేళ 2 ఉన్నాయేమో, 2 లేవేమో. ఈరోజే దేవుని దగ్గరికి వచ్చి వేడుకోండి. నాకు ఇది చేయకూడదని తెలుసు ప్రభువా, అయినా అదే చేస్తున్నాను, నేను అతిక్రమం చేశాను, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడగండి. పశ్చాత్తాపపడండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. దావీదు గారిని క్షమించారా? క్షమించారు. ఒకవేళ దేవుణ్ణి కలుసుకోకపోతే మీ పాపం ఎప్పటికీ కూడా క్షమించబడదు. ఒకవేళ క్షమించబడకపోతే మీ గుండెలు బరువెక్కిపోతాయి, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, కకలాబికలమైపోద్ది మీ లైఫ్. అందుకే దేవుని దగ్గరికి వచ్చి వేడుకోండి. అక్కడ కిందకు వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది 32వ కీర్తనలోనే, తన మనస్సులో అనుకున్నాడట ఒప్పుకుందునని. వెంటనే దేవుడు బాగు చెట్టు మొదలు పెట్టేశాడు. అవునా? తప్పిపోయిన కుమారుడు కూడా ఇంటికి వెళ్దాము అని చెప్పి తన మనస్సులో నిశ్చయించుకున్నాడు. ఇక నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నేను తప్పు చేశాను అని నోటితో చెప్పలేదు. చెప్పక మునిపే నాన్నొచ్చి కొడుకుని కౌగిలించుకుని, కుమారుడా రా అని కూర్చోబెట్టుకున్నాడు. దేవుడికి తెలుసు, నీవు హృదయములో నిశ్చయించుకుంటే ఖచ్చితంగా బయటికి చెప్తావని. అందుకే ఇప్పుడే నీ హృదయములో ఒక తీర్మానం తీసుకుంటే, ఇప్పుడే దేవుడు నిన్ను పునర్నిర్మితం చేయటం మొదలు పెడతాడు. దావీదు గారిని తిరిగి కట్టాడు, మిమ్మల్ని కూడా దేవుడు తిరిగి కడతాడు. ప్రియులారా, ఈ 32వ కీర్తనలో మనం ధ్యానించిన వచనాలన్నీ 2. ఆ 2 వచనాల్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 7 పాయింట్స్ ఉన్నాయి. 4 దావీదు గారు చేసిన తప్పులు, 3 దేవుడు చేసిన పనులు. కనుక ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మీలో అదే తప్పు ఉంటే ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి మీ పాపములు విడిచిపెట్టి నూతన అధ్యాయంలోనికి అడుగుపెట్టి ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేద్దాం విన్న వాక్యాన్ని బట్టి. తండ్రి, నీకు వందనాలు అని చెప్పండి. దేవా, నా సమస్యను బయట పెట్టావు. అతిక్రమం అనే సమస్య నాలో ఉంది, పాపం అనే సమస్య నాలో ఉంది, దోషం అనే సమస్య నాలో ఉందయ్యా, కపటం అనే సమస్య నాలో ఉంది. నా సమస్యను బయట పెట్టావు, నీకు స్తోత్రం అని చెప్పండి. దేవా, నిన్ను కలుసుకుంటే నువ్వేం చేస్తావు కూడా చెప్పావు. పరిహారం చేస్తావు, ప్రాయశ్చిత్తం చేస్తావు, నన్ను నిర్దోషిగా చేస్తావు అని చెప్పావు. నీకు స్తోత్రాలు. నా పాపాలు ఒప్పుకుంటున్నానని నోరు తెరిచి అందరూ కూడా కలిసి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. మీకోసం నేను కూడా ప్రార్థిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. అనేక విషయాలు మీరు తేటపరిచారు. 32వ కీర్తన మా కళ్ళ ముందు పెట్టి 2 వచనాలు మేము ధ్యానించటానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఆ 2 వచనాల యొక్క నేపథ్యాన్ని చూసాము. ఏ సందర్భంలో దావీదు గారు ఆ కీర్తన రాశారో మాకు చాలా చక్కగా తేటగా మీరు చూపించారు. ఆ కీర్తన చదవటాన్ని బట్టి, ధ్యానించటాన్ని బట్టి మాకు 2 విషయాలు తేటపరచబడ్డాయి నాయన. మా సమస్యలు మీరు బయలుపరిచారు, దానికి పరిష్కారం కూడా ఇచ్చారు నాయన. అతిక్రమం అనే సమస్యను మీరు బయలుపరిచారు, పాపం అనే సమస్యను తేటపరిచారు, దోషం అనే సమస్యను చూపించారు, కపటం అనే సమస్యను చూపించారు నాయన. ఈ 4 తప్పులు దావీదు గారిలో ఉన్నాయి. నేడు ఏ తప్పులు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరిలోనైనా ఉన్నాయేమో సరిచేసుకోమని ప్రత్యక్షంగా ఈ సందర్భాన్ని చూపిస్తూ పరోక్షంగా మీరు మాట్లాడిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు.